హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల పర్వం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లు రాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండి వాళ్ళందరిపైన కక్ష సాధింపు చర్యలు చేస్తూనే ఉంటారా అంటే ఎస్, కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది. లోకేష్ గారు రచిస్తున్నటువంటి రెడ్ బుక్, అందుట్లో ఉన్న పేర్లకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వారి అంతు చూసే వరకు వాళ్ళు నిద్రపోరు. అందుకే వాళ్ళ కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నటువంటి రైతుల్ని మాట్లాడటానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇంకొక 8 మంది పైన కేసులు పెట్టారు. అంటే టోటల్ గా 9 మంది పైన కేసులు పెడతాం జరిగింది. సో ఎందుకు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని అదని ఇదని ఏదేదో చెప్తున్నారు. అది కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించే పాయింట్అవుట్ చేసి కొంతమంది పైన కేసులు పెట్టబోతున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అందుట్లో ముఖ్యమైన వ్యక్తులు ఈ 9 మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని వారెవరు అనేది వాళ్ళ పేర్లు మీకు చదివి వినిపిస్తా, ఒకసారి వినండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్లీ నెంబర్ 1, టార్గెట్ నెంబర్ 1. నెక్స్ట్ తలశీల రఘురాం, ఈయన గురించి నేను మాట్లాడతా ఈ వీడియోలో. తలశీల రఘురాం గారు, అదేవిధంగా లీలాపిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడతారు. వీళ్ళిద్దరు కూడా ప్రైమ్ టార్గెట్ టు మన టీడీపీ పార్టీ అనమాట. ఎందుకనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చివరిలో చెప్తాను. కొడాలి నాని, ఆబ్వియస్లీ కొడాలి నాని గారు ఉండకపోతే ఆశ్చర్యపడాలి. అంబడి రాంబాబు రాడ్ బ్యాచ్ ఎట్లా సుమ్మగా దించాలో అంత సమ్మగా అన్ని పాయింట్లను దింపగలిగే సమర్థుడు. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణ, రెబ్బల్ క్యాండిడేట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మాచర్ల కాన్స్టిట్యున్సీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు. కవాటి మనోహర్, ఈయన కూడా అంతే తక్కువ కాదు, గట్టిగా తగులుకునే బ్యాచే. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అండ్ పేరు నాని. అసలు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ పైన కేసులు పెడతాం జరిగింది. సో వీళ్ళందరూ ప్రముఖులు ఇద్దరు ఉన్నారు, ముఖ్యులు, వాళ్ళపైన టార్గెట్ ఎక్కువ పెడుతున్నారు కూటమి ప్రభుత్వం, టీడీపీ గవర్నమెంట్, లోకేష్ చంద్రబాబు నాయుడు కలిసి అని చెప్తున్నాను. వాళ్ళిద్దరిలో తలశీల రఘురాం గారు, అదేవిధంగా లీలాపిరెడ్డి గారు, వీళ్ళిద్దరి గురించి నేను మీకు క్లియర్ గా చెప్పాలని ఆశపడుతుంది. ఎందుకు వీళ్ళిద్దరి పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు, వాళ్ళని ఇంక్లూడ్ చేసి కేసులు పెట్టి టార్గెటెడ్ గా ఎందుకు ఎక్కువ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని దానిపైన మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరైతే తలశీల రఘురాం గారు ఉన్నారో ఆయన ఏం చేస్తారు, సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఎటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, అలా రూట్ మ్యాప్ ఏంటి, అక్కడికి వెళ్తే జనాలు వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన స్క్రిప్ట్ కానీ ఏమైనా మాట్లాడాలి, లోకల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని సంక్లిప్తంగా స్పష్టంగా ఎనాలిసిస్ చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు చూసుకునే ప్రధాన వ్యక్తిగా మన తలశీల రఘురాం గారు ఉన్నారు. ఈయన ఏది చేసినా అది టీడీపీ వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన మాట్లాడించినా వీళ్ళు సో ప్రదేశానికి వెళ్ళాలన్నా కూడా అవన్నీ అకార్డింగ్ టు సమ్ క్యాలిక్యులేషన్స్ తీసుకొని ఈయన ప్లానింగ్ అలా చేసుకుంటూ వస్తారు. కాబట్టి అదేవిధంగా కోఆర్డినేషన్ మొత్తం ఈయనే చూసుకుంటారు. కాబట్టి టూర్ కోఆర్డినేషన్ కానీ, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎవరెవరితో మాట్లాడాలి, ఇలా మొత్తానికి ప్లానింగ్ మనకి తలశీల రఘురాం గారు చూసుకుంటారు. ఆ విధంగా టీడీపీని ఎక్కడ దెబ్బ కొడితే ఎక్కడ ఏడుస్తుందో అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పగలిగే వ్యక్తుల్లో తలశీల రఘురాం గారు ప్రముఖ వ్యక్తి. అందుకే ఆయన పైన టార్గెట్ పెట్టారు. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది లీలాపిరెడ్డి గురించి మనం తెలుసుకోవాలంటే, టీడీపీ కార్యాలయంపై దాడిలో గతంలో వల్లభనేని వంశీతో పాటు ఈ లీలాపిరెడ్డి అండ్ తలశీల రఘురాం గారు కూడా ఉన్నారని చెప్తూ ఉంటారు. సో ఇలా టార్గెటెడ్ గా ఉన్నారనేసే వీళ్ళపైన అక్రమ కేసులు పెడుతూ ఇప్పుడు ఈ 9 మంది లిస్టులో యాడ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటే కేసులు పడిన నాయకుడు అంటూ ఈ 5 సంవత్సరాల్లో ఎవడు ఉండడేమో, అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే జస్ట్ సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుందని తీసుకెళ్లి బొక్కలో నొక్కారు. 4-5 రోజులు నిర్బంధించి చావు గుట్టుడు కొట్టి తప్పుడు కేసులు పెట్టి లోపల బంధించి జడ్జి గారి ముందు 4-5 రోజుల తర్వాత ప్రజెంట్ చేశారు జడ్జి గారి ముందు. అదే విధంగా ఎవరైతే తీవ్రవాదుల పైన పెట్టేటువంటి BNS 111 యాక్ట్ ని అంత సోషల్ మీడియా కార్యకర్తలపైన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎవడు తిరిగినా, ఆయన పక్కన ఎవడుండి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డికి బలం ఇచ్చేలాగా ఎవడన్నా ప్రవర్తించినా, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలాన్ని ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనే రెడ్ బుల్ తగిన
గుర్రంలా రేసు గుర్రంలా అలా పోతూ ఉంటాడు. ఆ ఫిజిక్, ఆ పర్సనాలిటీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని ఎవడు కంపీట్ చేయలేరు. అది అంతవరకు అయితే వాస్తవం. అటువంటప్పుడు అతనికి రెక్కల్లా ఉన్నటువంటి సోషల్ మీడియాని కానీ, ఆ వింగ్స్‌ని టచ్ చేయాలనేసి ప్రతి కుతూహలం తహతహలాడిపోతున్నారు కూటమి ప్రభుత్వం. కానీ ఈకలు రాలితే మళ్ళీ పుడతాయి. రెక్కలు దృఢంగానే ఉంటాయి. సో, సోషల్ మీడియా కానీ, ఇటువంటి తలసిల రఘురామ్ గారిని కానీ, లీలాప్రెడ్డి గారిని కానీ, కొడాలి నాని గారిని కానీ ఎంతమంది పైన కేసులు పెట్టినా అదరక బెదరక జగన్ పక్షాన్ని నిలబడి పోరాడే వాళ్ళు వీళ్ళు. అందుకోసమే వీళ్ళపైన కేసులు పెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ కాల్చి 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 కొట్టే కొద్దీ ఇనుము కత్తైనట్టు ఎన్ని కేసులు పెట్టి ఎంతగా దాడులు చేస్తే వైఎస్ఆర్‌సీపీ క్యాడరు ఆ రేంజ్‌లో పొదును తేలుతూ ఎప్పటికప్పుడు కొత్త రూపం కొత్తగా తయారైపోయి అవినీతిని, అక్రమార్కులను ఖండించుకుంటూ నిలబడుతూ ఉంది. కానీ కాలిపోయి రాలిపోయే క్యారెక్టర్లు కాదని తెలుస్తూ. సో, ఈ కేసులు, ఈ అక్రమ కేసులు ఇవన్నీ అసలు మామూలు వ్యక్తులకే ఈ రోజుల్లో కేసులంటే జుజుబి అయిపోయింది. రాజకీయ నాయకుల కంటే అది జుజుబి కాదు, తుస్ అంతకన్నా ఏముండదు. సో, ఓవరాల్‌గా టార్గెటెడ్ పర్సన్స్ ఎవరో మీకు చెప్పాను కదా! చూద్దాం. కావాలంటే చూడండి. నేను చెప్పినట్టు తలసిల రఘురామ్ కానీ, లీలాప్రెడ్డి గారి పైన కానీ నెక్స్ట్ ఇంకో 2, 3 కేసులు పడతాయి. చూస్తా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.